ఆడబిడ్డ నిధి నిధైతే ఉంది కానీ ఆడబిడ్డకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావట్లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 15 అనే డైలాగ్ని ఒక డైలాగ్ లాగా మార్చారు తప్ప ఈయన ఎవరో గుర్తుపడుతున్నారా అందరూ? మీ ఇంటి ముందు వచ్చే నీకు 15 నీకు 15 అని చెప్పిన వ్యక్తి. అలాగే అసలు సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. మీ ఇంట్లో ఆడబిడ్డ నిధి నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం ఆడబిడ్డ నిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. అలాగే ఈ రోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, సారీ బాండ్లు ఇచ్చి చెప్పారు. మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా? 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4500 రూపాయలు నెలకి మీ అకౌంట్లో పడతాయి అన్నారు. ఏవైనా ఆ డబ్బులు 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్ గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏమైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం. మీరు దాదాపుగా మహిళల్ని మోసం చేసి ఉన్న 6 పథకాల్లో కూడా అన్ని పథకాలు 6 పథకాల్లో 4 పథకాలు మహిళలకే. ఫ్రీ బస్ అన్నారు, బాగుంది. ఈ పథకం చెప్పడానికి బాగుంది కానీ అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిగా దీంట్లో విఫలమయ్యారు. ఫ్రీ బస్ మీరు చెప్పిన హామీ కరెక్ట్ గా నిర్వర్తించలేదు. అలాగే దాని తర్వాత తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం 1 సంవత్సరం వేశారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్కూల్లో మొదలు. ప్రతి తల్లి ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. గతంలో 1 సంవత్సరం వేశారు, పూర్తి స్థాయిగా అది కూడా వేయలేకపోయారు. మరి చేయలేని పనులు ఎందుకు బాబు చెప్పటం? మీరు ఒక కుటుంబంలో ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 96,000 ప్లస్ 36,000 మీరు చెప్తున్న ఆడబిడ్డ నిధి, అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపుగా 15,000 పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పిన డబ్బులు ఏవి? ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హతగా ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు. ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం.